3 దశాబ్దాలుగా వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఇరు వర్గాలు వైరం ఫ్యాక్షన్ కు దారితీసేది. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందోనని ప్రజలు భయం గుప్పెట్లో బిక్కుబిక్కుమంటూ జీవించేవారు. అలాంటి నాయకులిద్దరూ కలిసి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. కక్షలు వీడి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగనున్నారు. జమ్మలమడుగు రాజకీయాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై 10 టీవీ ప్రత్యేక కథనం. తెలుగు రాష్ట్రాల్లో జమ్మలమడుగు ఫ్యాక్షన్ కు పెట్టింది పేరు. కొంతకాలంగా ఫ్యాక్షన్ కు పేరుగాంచిన రెండు కుటుంబాలు ఇప్పుడు ఒక్కటయ్యాయి. 3 ఏళ్లుగా ఒకే పార్టీలో ఉన్న మంత్రి ఆదినారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అంటిముట్టనట్లుగానే వ్యవహరించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపించడంతో సీఎం చంద్రబాబు ఈ ఇద్దరు నేతల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిపారు. చర్చల ఫలితంగా ఇద్దరు నాయకుల మధ్య పదవుల ఒప్పందం కుదిర్చారు. ఒకరు జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా, మరొకరు కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఒప్పించారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా ఈ ఇద్దరు నాయకులు ఎవరికి వారు అంటూ విడివిడిగా ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇలాగే ఉంటే ప్రత్యర్థి పార్టీకి బలం చేకూరుతుందన్న విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో 5 రోజుల కిందట గండికోటలో అర్ధరాత్రి ఈ ఇద్దరు నేతలు ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి ప్రధాన అనుచరులతో సమావేశమయ్యారు. ప్రజల్లో, కార్యకర్తల్లో నమ్మకం కలిగించాలంటే కలిసి ప్రచారం చేయాల్సిన అవసరముందని భావించారు. దీనికి అనుగుణంగా ఇద్దరు నేతలు అంగీకారానికి వచ్చి ముహూర్తం కుదుర్చుకున్నారు. ఇవాల్టి నుంచి ఇద్దరు నేతలు తమ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారం ప్రారంభించడానికి సిద్ధపడ్డారు. ఈ ప్రచారంతో ప్రజలు, కార్యకర్తల్లో ఉన్న అనుమానాలకు తెరపడుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు నేతలకు సంబంధించిన కార్యకర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రచారంతో ఇరు వర్గాల మధ్య ఉన్న విభేదాలు ఓ కొలిక్కి వచ్చే అవకాశముంది.